ఏవీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక జడ్పీఎస్ఎస్ హై స్కూల్లో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రంగు ఎల్లాగౌడ్ జ్ఞాపకార్థం కొంకపాక మాజీ ఉప సర్పంచ్ రంగు రంజిత్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కేఆర్ దిలీప్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూల్లో ఏర్పాటు చేసిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు షీల్డ్ మరియు నోట్బుక్స్ బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిలరావు, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల అనిల్, యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులు బొక్కల ప్రమోద్, యూత్ కాంగ్రెస్ పర్వతగిరి మండల అధ్యక్షులు గొడుగు వినయ్, యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట నియోజకవర్గ జనరల్ సెక్రటరీ బూక్య విజేందర్, యూత్ కాంగ్రెస్ పర్వతగిరి మండల ఉపాధ్యక్షులు మూడు దేవరాజ్ పాల్గొన్నారు. క్రీడాకారులకు మన పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచర్ కృష్ణమూర్తి సార్ గారు వాళ్ళు డిసైడ్ చేసి కొన్ని పేర్లు అనౌన్స్ చేసిండ్రు. వాళ్ళకు ఈ బహుమతులను మన దిలీప్ సార్ ఇవ్వడం కోరుతున్నాం సార్. నమస్తే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కేఆర్ దిలీప్ గారు ఘన విజయం సాధించారు. ముందుగా మీకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వరంగల్ జిల్లా అధ్యక్షులు తెలిపినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అందరికీ. నా కోసం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకి మరియు నా కోసం కష్టపడి నాకు ఓటింగ్ వేయించి మరి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ రంజిత్ గారు, మాజీ సర్పంచ్ రంజిత్ గారు ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసి ఈ స్కూల్లో రిపబ్లిక్ డే ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఆ పిల్లలందరూ కూడా నెక్స్ట్ కాబోయే ఓటర్స్ కాబట్టి వాళ్ళందరూ అడిగిన ప్రాబ్లమ్స్ కూడా త్వరలో ఇక్కడ మా వర్ధన్నపేట ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి అవి సాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకి రంజిత్ ఇంప్లిమెంట్ చేసిన ఎస్ఐ రైటింగ్ అంటే లోకల్ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్గా పెట్టి లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టీచర్స్కి తెలియజేయడం, అలాగే లోకల్లో ఉన్న లీడర్స్కి తెలియజేయడం అనేది చాలా మంచి ఆలోచన. ఇది ప్రతి స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ఇంకా యాక్టివ్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో విలేజ్లలో పై వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఒకటి చాలా బాగా నచ్చిందండి. నేను ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి ఉన్న మేజర్ 2 ప్రాబ్లమ్స్ తెలియడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ను, ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ ఎవ్రీ 2 డేస్కి అందడం అనేది ఒక ప్రాబ్లం. ఇంకోటి ట్రామా సెంటర్ అడిగారు, మెడికల్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ ట్రామా సెంటర్ ఒకటి అడిగారు. దానికోసం డాడీ ఆల్రెడీ అదే ఎమ్మెల్యే గారు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు ఆల్రెడీ డాక్టర్స్ని సజెషన్స్ తీసుకొని డాక్టర్ సుగుణాకర్ గారు అని జనగాంలో ఉంటారు, పాత పరిచయం డాడీ అక్కడ డిఎస్పీ చేసినప్పుడు తన సజెషన్స్ తీసుకొని ఎస్పెషల్లీ పర్వతగిరిలో చాలా డెత్ రేట్ ఫస్ట్ ఎయిడ్ అందడం కొంచెం లేట్ అయ్యేసరికి గోల్డెన్ అవర్ పీరియడ్లో అందకపోయేసరికి మన జాటో సీనన్న వల్ల ప్రెసిడెంట్ జాటో సీనన్న వల్ల అబ్బాయి కూడా కొంచెం సాడ్ న్యూస్ అండి, చనిపోవడం అప్పుడు. సో దానికోసం డాడీ సీరియస్గా తీసుకొని అది కూడా వర్క్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. సో అది ఎంట్రన్స్లో ఉన్న లో బ్రిడ్జ్ కూడా హై బ్రిడ్జ్కి ఎస్టిమేషన్స్ తీసుకొని అప్లై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఏది చేసినా కూడా మేమందరం కలిసే చేస్తాము. వాళ్ళు వీళ్ళు వచ్చి ఇప్పుడు జరిగే ప్రజాపాలన ప్రోగ్రామ్స్ కూడా అడ్డుకోవడము, వాటిని ఆపడానికి చూడడం జరుగుతుంది. ఎంత చేసినా కూడా కాంగ్రెస్ అనేది ఎప్పుడు ప్రజల మంచిగా చేస్తుంది. వాటిని అడ్డుకున్నంత మాత్రాన మీకు ప్రజలకి మధ్యలో డిస్టెన్స్ అనేది పెరుగుతుంది తప్ప ప్రాబ్లం సాల్వ్ కాదండి. కాబట్టి అందరూ కూర్చొని మేము చేసే మంచి పనికి, కాంగ్రెస్ చేసే మంచి పనికి, మేమందరం చేసే మంచి పనికి మీరందరూ కూడా తోడ్పడితే ఇంకా మంచి, ఇంకా రాని వాళ్ళకి లేని వాళ్ళకి ఇంకా చాలా చేయొచ్చు. గొడవ పడినచో మీకు ఏది మంచి జరగదు, మాకు ఏది మంచి జరగదు.
అన్ని కలిసి కట్టుగా చేస్తేనే ఇంకా మంచిగా కలిసి ముందుకెళ్ళొచ్చు. అందరు కలిసి చేయాలండి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. యూత్ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈ విధంగా కలిసి పనిచేస్తుంది. మా స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికైన శివచరణ్ రెడ్డి గారి ఓత్ సెరమనీ అనేది ఇప్పుడు 4th ఉండబోతుందండి. సో వన్స్ ఓత్ సెరమనీ ఫినిష్ అవ్వగానే ప్రతి ఒక్క మినిస్టర్ని కలిసి వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఏ విధంగా చేయాలి, ఇనిషియల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఎలక్షన్ టైంలోనే గుర్తించడం జరిగింది. చాలామందికి స్కాలర్షిప్స్ రావడం కానీ కొంచెం డిలే అవుతుందని చాలామంది మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్స్లలో చాలామందికి ఫుడ్ కానీ సౌకర్యాలు కానీ చాలా వరకు అప్ టు ద మార్క్ లేవని చాలామంది కంప్లైంట్ చేశారు. ఇనిషియల్గా అయితే వాటి మీద ఫోకస్ చేయమని మేము అడగడం జరిగింది. అలాగే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా యూత్ కాంగ్రెస్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అందరికీ ఏదో ముందు మేముండి వెనుక ఏదో చేయాలి అని సెకండ్ ఒపీనియన్స్ కాకుండా మంచి జరగాలనే విధంగానే మేము అందరు సజెషన్స్ తీసుకొని వాటి ప్రకారం ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామ సభలు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. కొంత బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు వీటిని కొంచెం వేరే రకంగా ఆరోపణ జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? అదే అండి, ఇప్పుడు గొడవ పడినంత మాత్రాన ప్రజాపాలన అనేది ఆగదు. మేము కాంగ్రెస్ అనేది మంచి చేయడానికి వచ్చింది. మేము ఇంకా అదే చెప్తున్నాం, గొడవ పడినంత మాత్రాన మంచి జరిగేది ఆగుతుందండి. మీరు దయచేసి గొడవ పడద్దు. మీ సైడ్ నుంచి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లోకల్ లీడర్స్ని కలవండి. మేమేదో మీరు చేసినట్టు మాకే రావాలి వాళ్ళకే రావాలి అని మేము ఎప్పుడు కూడా అందరం కలిసి కూర్చొని మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెప్పండి, ఓపెన్గా చెప్పండి. గొడవ పడినంత మాత్రాన సాల్వ్ అవ్వదు. మీరు కూర్చొని మాట్లాడితే మీకు మీ లోకల్ లీడర్స్, మీ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నా సరే వాళ్ళు కలిసి మీకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగానే చేస్తారు. దయచేసి గొడవ చేయొద్దండి. మంచి జరిగేది కూడా మంచి కలిసి చేద్దాము, దాన్ని ఆపద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ. రాకేష్ అని సోషల్ మీడియా. ఓకే.